అధ్యక్ష శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి డీటెయిల్డ్గా ఆయన చెప్పారమ్మా. ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదన్నా అడగాలంటే బీ బ్రీఫ్. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న యాక్చువల్లీ ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే విప్పులు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయొద్దని చెప్పడం వల్ల ఇది ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ నిన్న 1 minute అడగడం జరిగింది. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చొరవతో కాన్స్టిట్యున్సీ సంబంధమైన సమస్యలు విప్పులు మాట్లాడుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు మాట్లాడొచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇది 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి స్వయం ఉపాధి కింద స్వచ్ఛంద మిషన్ తో ఎస్సీ కార్పొరేషన్ కు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద సబ్సిడీతో 25 కోట్ల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ మరి రాష్ట్రమంతా ఇచ్చారో, మా కడపకైతే 25 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ రావడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోసు, మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ అండ్ మిషన్స్, గార్బేజ్ లిఫ్టింగ్ ఆటోస్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి అధ్యక్ష. కానీ 2019 జనవరి ఫిబ్రవరిలో ఈ ఎక్విప్మెంట్ రావడము, అంతలోనే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ఎక్విప్మెంట్ని లబ్ధిదారులకు పంచలేకపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కంప్లీట్గా ఎస్సీల కోసం కేటాయించి వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఇచ్చిన ఈ ఎక్విప్మెంట్ని నిర్లక్ష్యం చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకునే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎస్సీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ పంచకపోవడం వల్ల 5 సంవత్సరాల నుంచి ఈ ఎక్విప్మెంట్ అలాగనే 2 సంవత్సరాలు కలెక్టర్ ఆఫీస్లోనూ మళ్ళీ ఇప్పుడు మహిళా ప్రాంగణంలో ఇలా మొత్తం వాటిని చేర్చి దాదాపు 5 సంవత్సరాల నుంచి దొంగల మయం చేసి అందులోని ఇంజిన్లు కానీ ఎవరికి నచ్చిన సామాను వాళ్ళు దొంగలు ఎత్తుకుపోవడము, దొంగతనం జరగడం జరిగింది. ఈ విధంగా 25 కోట్ల విలువైన సామాన్ని ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఇందుకు బాధ్యునైన వాళ్ళని విచారణ చేసి అలాగనే దీనిలో ఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రజాధనము వృధా అయిన దాని మీద సంపూర్ణ విచారణ చేసి వాళ్ళ మీద వాళ్ళు ఒకవేళ రిటైర్ అయినా కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 221 గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. మూడవ ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగవ ప్రశ్నకు సమాధానం మొత్తం 5 కోట్ల 70 లక్షలు మొత్తం బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అవి వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక్క పాడేరుకైతే 94 లక్షలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు POITDA పాడేరికి డిఫరెంట్ POSకి కూడా వాళ్ళని డెవలప్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ఆర్డర్స్ ఇచ్చింది 9th January 2019లో ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా భోజనాలు ఇవన్నీ పెట్టాలి కాబట్టి డిఫరెంట్ ఏజెన్సీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రాజీవ్ గాంధీ SHG గ్రూపు, తర్వాత ఝాన్సీ SHG గ్రూపు, అరకు, అట్లాగే పాడేరు, చింతపల్లి చాలా ఉన్నాయి అధ్యక్ష. సాయి, ఈ వేపగుంట, సరస్వతి HSG గ్రూప్స్, ఈ గ్రూప్స్ అందరూ కూడా పాపము ఎంతో డెఫినెట్గా మనకి డబ్బులు వస్తాయి. మనం భోజనం పెడుతున్నాం కదా, భోజనం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము మనకి పేమెంట్ వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి పేమెంట్ వస్తుంది, మనకు కూడా పేమెంట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత అధ్యక్ష ఆఖరికి కోవిడ్ టైంలో కూడా భోజనాలు పెట్టారు అధ్యక్ష. భోజనాలు, స్నాక్స్ అన్ని పెట్టిన తర్వాత ఇప్పటి వరకు పేమెంట్ రాలేదు అధ్యక్ష. మంత్రివర్యులు అటువంటిది ఉత్పన్నం కాదు అంటే మరి దాన్ని నేను చేయగలిగింది ఏమి లేదు అధ్యక్ష.
ఇది దీనికి ప్రూఫ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పాడేరు వారు ఫ్రమ్ అభిషేక్ ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు. వీళ్ళు ఎవరికి రాశారు అధ్యక్ష? మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుంటూరు వారికి రాశారు. పేమెంట్లు ఇవ్వడరా బాబు, మాకు చచ్చిపోతున్నామని చెప్పి క్లియర్గా దీంట్లో రాస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఐటీడీఏ ఆఫీసర్స్ లేకపోతే మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు అధ్యక్ష. భోజనాలు పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పాపం వాళ్ళు అప్పులు చేసి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఏడుపులు అధ్యక్ష. ఐఎమ్ టెలింగ్ యూ రియల్లీ, ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉన్నమని పాపము ఈ అభిషేక్ గారు ఐఏఎస్ అధికారి గారు మమ్మ అదిగో మీకు లెటర్ ఇస్తున్నాం, మీరు ఏమైనా ప్రయత్నం చేసుకోండి అని చెప్పి పాపం వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ లెటర్ కూడా జనవరి 2024లో ఇచ్చారు. దీని ప్రకారం కూడా చూసిన 72 లక్షలు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ 72,84,500